ఈరోజు వైకొత్తపల్లి గ్రామం నుంచి టువర్డ్స్ తూర్పు సైడ్కు మనం ఉన్నాము. ఈరోజు మా టాపిక్ వచ్చి జోముల గురించి. పర్టికులర్గా ఇది నా సొంత పూర్వీకుల భూములు ఇవి. గత 5 సంవత్సరాల కిందట నీరు మీరు అనే కార్యక్రమం మీద మా ఊరికి నల్లరేగడి భూములు, ఆ నల్లరేగడిలో ఒక శనగ పంట మాత్రమే మాకు లాభసాటిగా ఉంది. గత 20 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము. అయితే వర్షాభారం తక్కువైనందువల్ల గత 5 సంవత్సరాల కిందట ఈ బెలుకు అనేది మా పొలాల్లో ఒక 3 అడుగులు పోయిన తర్వాత బెలుకు వస్తుంది. ఆ బెలుకులో ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఆ నీటిని నిల్వ చేసుకునే గుణం ఉన్న దానివల్ల మేమంతా దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఆ బెలుకు గుంతలకు అయితే మేము డబ్బులు ఇస్తాము, ఆ బెలుకును మీరు తీసుకోండి, నీళ్లు నిల్వ చేసుకొని, అంటే ఇది పాండ్ కింద లెక్క వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని ఆ రోజు మంచి ఉద్దేశంతో చేసిన ఆ కార్యక్రమం తర్వాత కార్యక్రమంలో ఈ గత 3 సంవత్సరాలుగా వర్షాలు బాగా 2 సంవత్సరాలు వర్షాలు బాగా పడడం. సో ఆ నీళ్లు ఆ కింద నుండే ఊట నీళ్లు ఆ బెలుకు గుంతలు ఇంకకుండా మూడు అడుగుల తర్వాత నల్లమట్టి కింద ఉండే బెలుకు చాలా లోతుగా ఉంటుంది. అయితే అవి నీళ్లు ఇంకకుండా పోవడం, అవి సర్ఫేస్ మీదకి వచ్చేసి అవి జోములుగా ఏర్పడినట్టు, దానే జోములు అంటాం ఇక్కడ. ఈ ఈ మా కుంట, ఇలాంటి కుంటలు మా ఊర్లో ఒక 10 ఉన్నాయి. ఈ 10 కుంటల వల్ల దాదాపు ఒక 100 ఎకరాలు జోములు ఎక్కాయి. ఇది మా ఊరే కాదు, నేను అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడినప్పుడు ఇలాంటి సమస్యలు అన్ని చోట ఉన్నాయి. దీనికి రెమెడీ ఏమని అడిగాను అంటే, ఈ ఒక భూపోషణ కార్యక్రమం కింద దీన్ని తీసుకొని గవర్నమెంట్ పాలసీ అది భూపోషణ కార్యక్రమం. దీన్ని మళ్ళీ మనం పంటలు పండించాలంటే దాదాపు నిరుపయోగంగా ఉంది 100 ఎకరాలది. గత కొన్ని వేల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చేస్తుంది, 100 సంవత్సరాల నుంచి. అయితే ఈవెన్ జిప్సమ్ చిన్న చిన్న బ్యాగులతో వేసినా అది మన ఉప్పు పోగొట్టుకోలేమని తెలిసింది. తర్వాత ప్రభుత్వమే దీనికి తర్వాత ఎన్నో థర్మల్ కానీ కోరమండల్ నుంచి కానీ ఆ జిప్సమ్ గతంలో చేశారు. మళ్ళీ ఒకసారి ఇలా చేసి ఇంకా పంటలు అనేది జోములది మనం మార్పు చేయాలంటే సరైన సైంటిస్టులు వచ్చి సూచనలు ఈ పర్టికులర్గా ఈ నీళ్లు ప్రస్తుతానికైతే ఈ పంట సోయా చిక్కుడు అరటి తోటలకైతేనే ఎక్కువ నీళ్లు వాడకం అయితేనే సరిపోతుంది. ఇది మళ్ళీ ఈ 50 ఎకరాల నుంచి 1000 ఎకరాలు మా చుట్టూ 3500 ఎకరాలు కానీ మా గ్రామాన్ని ఒక వృత్తంగా తీసుకొని ఎలా దీన్ని చేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాను.